హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మన తెలంగాణలో మంచిగా చేసే ఫెస్టివల్స్ లో అయితే బోనాలు ఒకటి. అంటే తెలంగాణ చాలా ఫేమస్ అన్నమాట. మా ఇంట్లో ఈ రోజు బోనాల ఫెస్టివల్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. సో అందరి ఇంట్లో స్టార్ట్ అయినట్టే మా ఇంట్లో కూడా పండగ రోజు మార్నింగ్ అయితే మేము మంచిగా ఇట్లా ఫ్రెష్ గా మ్యాంగో లీవ్స్ అయితే పెట్టేస్తాం అనమాట తోరణాలు అన్ని డోర్స్ కి. ఫస్ట్ ఈ తోరణాలతోనే కదా మనకి మంచిగా ఫెస్టివ్ వైబ్ అనేది వచ్చేది. సో ప్రతి ఫెస్టివల్ కి అయితే మేము ఇట్లా మంచిగా తోరణాలు అయితే పెట్టేసుకుంటాం అన్నమాట. మా మామయ్య మంచిగా అన్ని డోర్స్ కి అయితే పెడుతున్నారు. మనకి ఫస్ట్ ఈ పని అయిపోయిందంటే తర్వాత ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు. సో ఇంటికి మంచి కళ అయితే వస్తుంది, ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అనిపిస్తుంది నాకైతే ఇట్లా తోరణాలు అన్ని పెట్టుకుంటూ వెళ్తుంటే. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే కాదు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మేమైతే ఫస్ట్ చేసే పనే ఇదన్నమాట. ఫెస్టివల్ అనగానే మామిడి తోరణాలు తీసుకొచ్చి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మంచిగా రెడీ అయిపోయి మేమైతే మా ఇంటి దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్తాం మేము. అక్కడ కొబ్బరికాయ కొట్టి సాకా అది పెడుతూ ఉంటాము. మా ఇంటి నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట. చాలా చిన్న టెంపుల్ అయినప్పటికీ కూడా చాలా బాగా చేస్తారన్నమాట. ఇక్కడ బోనాలు గాని నవరాత్రులు గాని అమ్మవారి టెంపుల్ కదా చాలా బాగా చేస్తారు. సో ఇదే అన్నమాట ఆ టెంపుల్. డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు ఆ రోజు. ఈ టెంపుల్ వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే గానీ ఇప్పుడు అమ్మవారి ఫెస్టివల్స్ ఏది వచ్చినా గానీ ప్రసాదం చేసి పంచుతూనే ఉంటారు. జనరల్ గా ఇంకా 3 or 5 అయినా ప్రదక్షిణాలు అయితే చేస్తాము టెంపుల్ కి. చేసిన తర్వాత అమ్మవారికి లోపల మేము తెచ్చినవన్నీ అయితే ఇస్తాము. నేను అత్తమ్మ మామయ్య అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట. కార్తీక్ అయితే వీడియో తీస్తున్నాడు. వెనకాల సైడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ప్లేస్ తిరగడానికి. అండ్ వెనక ఉండేది స్కూల్ అన్నమాట. సో ఆ స్కూల్ వాళ్ళదే అన్నమాట ఈ టెంపుల్ కూడా. వాళ్ళే కన్స్ట్రక్ట్ చేయించారు అండ్ వాళ్ళే మెయింటెనెన్స్ అదంతా చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని అయితే నమ్ముతారు, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని. సో నాతో పాటు ఎవరైతే వీడియో చూస్తున్నారో అమ్మవారు కూడా అందరినీ బ్లెస్ చేయాలని అయితే కోరుకుంటున్నాను నేను. అసలు బోనాలు ఎందుకు చేసుకుంటారు ఎంతమందికి తెలుసు? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మేము గర్భగుడిలోకి వెళ్ళి మేము తెచ్చినవన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాం అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు కూడా అమ్మవారికి బోనం అయితే తీస్తున్నారు. కానీ ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నారు అనమాట. సో ఎవరు ఏ టెంపుల్ అయితే మొక్కుకుంటారో అక్కడికైతే వెళ్తారనమాట. ఇక్కడ ఏడుగుళ్ళు అని చాలా ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది మాకు. ఇంకా మహంకాళమ్మ టెంపుల్ అని కూడా ఉంటుంది. సో చాలా మంది అక్కడికైతే తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మేమైతే అమ్మవారికి తెచ్చిన సాక అయితే పోస్తున్నాం అన్నమాట. చాలా మంది బెల్లం నీళ్లు పోస్తారు, లేకపోతే పెరుగు కలుపుకున్న నీళ్లు అయితే పోస్తూ ఉంటారు. ఇట్లా కాని వాళ్ళు కళ్ళు సాక కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఎవరికి తోచింది వాళ్ళైతే చేస్తూ ఉంటారు. అసలు బోనం కుండలో ఏముంటుంది అంటే మనం అమ్మవారికి నైవేద్యం వండి అమ్మవారికి అయితే అర్పిస్తాం అన్నమాట. సో అమ్మవారి అనుగ్రహం అయితే పొందడానికి. ఈ ఫెస్టివల్ వర్షాకాలం ఆషాఢ మాసంలో అయితే వస్తుంది. ఎందుకంటే అప్పటి కాలంలో వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు క్రిములు కీటకాలు అన్ని వర్ష నీళ్లపైన జమైన తర్వాత మనకైతే చాలా రకాల వ్యాధులు అయితే వచ్చేవంట. సో అమ్మవారు వాటన్నిటిని అరికట్టాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మవారిని మొక్కుకొని నిష్టగా బోనం అనేది వండుకొని అమ్మవారికి సమర్పించి వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని మొక్కుకొని చేసేదే బోనం. సో మా పెద్దవాళ్ళు అయితే ఇలా చెప్పారనమాట. అండ్ ఇప్పుడే కాకుండా మనకి కోరికలు కోరుకుంటే కూడా అమ్మవారు తీర్చినప్పుడు కూడా బోనం చేస్తామని చాలా మంది అయితే మొక్కుకుంటూ ఉంటారు. సో ఇదే అన్నమాట అమ్మవారి విగ్రహం. అమ్మవారి అయితే చాలా కళగా అయితే ఉంటారు. మనకి అలంకరణ కూడా అంతే బాగా చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు అయితే పులిపైన అయితే ఉంటారు. వస్తూ పోయే దారిలో అయితే మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడతో టెంపుల్ ఓవర్ వ్యూ అయితే చూసేయండి ఒకసారి. తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనం ఎలా చేశారో చూపిస్తాను. బోనాల పండుగ స్పెషల్ చూద్దాం వచ్చేయండి. సో మా ఇంట్లో ఈ రోజు అయితే బగారా రైస్ అయితే చేసుకున్నాము. ఇంకా దాంట్లోకి అయితే పప్పు చారు చేసుకున్నాము. అండ్ కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉండాలని అయితే సోయా చంక్స్ కర్రీ అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ పుంటికూర మటన్ అయితే చేసుకున్నాము. ఇంకా పెరుగు అవన్నీ అయితే కామన్ గా ఉండేటివే కదా.
సో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనం అన్నమాట. సో నేనే అంతా అలంకరించాను. సో మా డాడీ ఎప్పుడు బొట్ల బోనం అయితే చేస్తుండే, అంటే బోనం కన్నిట్లా బొట్లు పెడతారనమాట. నేనే ఇట్లా అమ్మవారి రూపం అయితే వేద్దామని అనుకున్నాను. చాలా బాగా కుదిరింది ఆ రోజైతే. సో ఇట్లా గుగ్గిలాల పొగలైతే పెడతారనమాట. ఇంట్లో మన బోనంకి హారతి ఇచ్చి అయితే ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళకైతే కాళ్ళ దగ్గర వాటర్ అయితే పోసి వాళ్ళ తలపైన అయితే ఈ బోనం అయితే పెడతారనమాట. సో అలా బోనం అయితే చేస్తారు. మన కింద అన్నం ఉంటుంది, మధ్యలో కుండలో అయితే శాఖ ఉంటుంది, అండ్ పైన అయితే దీపం ఉంటుంది అనమాట. సో ఇది ఇంకో బోనం అన్నమాట. చూస్తున్నారు కదా, బొట్ల బోనం అంటే ఇదే. మా డాడీ డెకరేట్ చేసినారు దీన్ని. మా వదిన వాళ్ళు అయితే మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలన్నమాట టెంపుల్ కి. మా అన్న ఎక్కడో వెనకాల ఎండిపోయినారు, మా వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు వాళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసి మా డాడీ పిల్లలందరూ ఏం నడుస్తారు టెంపుల్ వరకు అని చెప్పేసి బండి పైన అయితే ఇట్లా తీసుకొని వెళ్తున్నారు. సో పొద్దున మేము వెళ్ళిన టెంపుల్ కదా, ఇదే టెంపుల్ అన్నమాట. సో వాళ్ళ టెంపుల్ ముందు నుంచే వెళ్తారు. ఏడుగుళ్ళని చాలా ఫేమస్ అన్న కదా, ఆ టెంపుల్ కి అయితే తీసుకెళ్తారు అనమాట మమ్మీ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి పలారం బండి అన్నమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడ. మహాంకాళి అమ్మవారి టెంపుల్ అని చెప్పిన కదా, మా ఇంటి దగ్గర చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి. సో ఇక్కడ పలారం బండి అయితే చాలా బాగా తీస్తారనమాట. పోతురాజులు గానీ, డీజే సౌండ్స్ గానీ చాలా బాగా అయితే తీస్తారు ఇక్కడ. చాలా గ్రాండ్ గా తీస్తారు ఎవ్రీ ఇయర్. సో ఇదే మహాంకాళమ్మ టెంపుల్ అన్నమాట. సో లోపల డెకరేషన్ అంతా ఎంత బాగా చేసినారో చూపిస్తాను. బయట నుంచి చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. సో ఇది వచ్చేసి మనకి రాగి చెట్టు ఇంకా వేప చెట్టు కలిసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ శివుడు విగ్రహాలు, ఇంకా హనుమంతుడు విగ్రహము, ఇంకా జోడులాంగ్ల విగ్రహాలు అయితే ఉంటాయి మనకి. బోనాల నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏదైతే రంగం అయితే ఉంటుందో అది ఈ టెంపుల్ లోనే చెప్తారనమాట మాకు ఇక్కడ ఖైరతాబాద్ లో. సో లైన్ గా 5 టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మహాంకాళి అమ్మవారి మెయిన్ విగ్రహం అయితే ఇదే అన్నమాట. పక్కన కూడా ఇంకా అమ్మవార్లు అయితే ఉంటారు. ఈ టెంపుల్ లో గోశాల కూడా ఉంటుంది మనకి. సో ఈ రోజు చాలా హడావిడిగా అయితే ఉంది టెంపుల్. నార్మల్ టైమింగ్స్ లో వచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత టెంపుల్ మెయిన్ రోడ్ కు ఉన్నా గానీ వచ్చి కూర్చుంటే మాత్రం చాలా పీస్ఫుల్ అయితే అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ చాలా బాగా డీజే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు రాత్రి కోసం. సౌండ్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో పెడదామంటే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ వస్తున్నది, నేనైతే పెట్టట్లేదు. కానీ అంటే ఆ సౌండ్ ఉంటేనే వైబ్ అయితే ఉంటుంది, బట్ ఏం చేయలేము. కానీ నైట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇక్కడ మన మహాంకాళమ్మ టెంపుల్లో అయితే శివునికి అయితే అనునిత్యం ఎప్పుడు అసలు నిరంతరంగా అభిషేకం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో మన పలారం బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్లిప్ లో చూపిస్తాను మీకు. సో పోతురాజులను చూసి పిల్లలందరూ అయితే ఉరుకుతున్నారు అనమాట.
ఇంతకు ముందు గ్రౌండ్ అనైతే చూయించిన కదా నేను ఈవినింగ్ టైంలో అన్నమాట. అప్పటికి రెడీ అయితుంది. సో డ్రెస్ ఏసి ఇట్లా ఎల్ఈడి లైట్స్ అయితే చాలా బాగా డెకరేట్ అయితే చేసినారు. కానీ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవి ఇయర్ బోనాలు సెలబ్రేషన్స్ అన్నమాట మా దగ్గర. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.